మల్లికార్జున గారు బీజేపీ యువ నాయకులు, నమస్కారం అండి. నమస్తే. అలాగే మిద్దెల జితేంద్ర గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు. నమస్కారం జితేంద్ర గారు. నమస్కారం సార్, ఒక 35 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థపై ప్రైమ్ 9 మేనేజ్మెంట్ సమాజహితం కోసం ఈ దందాన్ని ఏదో రోజున అరికట్టి సామాన్య మానవుడికి ఫీజులు అందుబాటులో రావాలి, మొత్తం దోస్త్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో సేమ్ ఇంటర్మీడియట్లో కూడా అదే సిస్టమ్ రావాలని, మొత్తం ఫీజు నియంత్రణ గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేయాలని, స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఫీజు నియంత్రణ చేయాలని ప్రైమ్ 9 ఈ 3 ఎజెండాతో ప్రత్యేక చర్చలు జరుగుతున్న అవినీతి దందా గురించి చర్చిస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎక్కడా కూడా అధికారంగా ప్రకటించకపోయినా ఎట్టకేలకు మా ప్రైమ్ 9 ఈ విద్యార్థి సంఘాలు చేస్తున్న తనిఖీలలో మొత్తం మీద దిగి వచ్చిన ఇంటర్మీడియట్ బోర్డు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. అది కూడా చిన్న చిన్న అధికారులు, సూపరింటెండెంట్, జాయింట్ డైరెక్టర్, అది కూడా బోర్డు సెక్రటరీ కింద వాళ్ళని, ఒక ఎస్పీ లేడు, ఒక డిఎస్పీ లేడు, ఎవరూ లేరు దాంట్లో. ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఒక రిపోర్ట్ కానీ ప్రెస్ మీట్ కానీ లేదు. దీన్ని ఒక ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఈ మీడియాని మభ్యపెట్టడానికి ఈ టాస్క్ ఫోర్స్ చేశారనుకోవచ్చా? నిజంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో? ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలు. నమస్కారం సార్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యము, ఉద్యోగాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు, ఉద్యోగులు, అనేక మంది పేదవాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. దానికి అనుగుణంగానే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీస్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన విషయం మీ అందరికీ తెలుసు. అవినీతి విషయానికి వస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అవినీతి అనేది ఇది ఒక పెద్ద సామ్రాజ్యం, సంస్థ, దేశం, రాష్ట్రాలు అనేటివి, మరి పత్రికలు, ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా అనేది చాలా ఒక గొప్ప పాత్ర. ఇది మీ ప్రైమ్ 9 వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఇది సంతోషకరమైన విషయం. విద్య అనేది అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. మంచి వ్యక్తులు వస్తారు, పాలకులు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు. అవినీతిమైనటువంటి అధికారుల మీద తప్పకుండా మా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. విద్యని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. వైద్యం కూడా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ అందుకే 10 లక్షల రూపాయలకు తీసుకొచ్చింది, దాని 5 లక్షలు ఉన్నదాన్ని. అదేవిధంగా ఉద్యోగాలు కూడా 55,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. రాబోయే కాలంలో మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు పెట్టుబడులు కూడా 13,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. రాబోయే కాలంలో కూడా అనేక రకాలుగా ఉద్యోగ వసతులు కలుగుతాయి. దేశంలో ఈరోజు మరి ఒక నంబర్ 1 స్థానానికి రావాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఉంది. ఈ అవినీతి చేపలు అనేటి వదిలే ప్రసక్తే లేదు. సముద్రం నుంచి వేసినట్టుగా తప్పకుండా వేయాలి. దాంట్లో మీ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి అది మీ ప్రైమ్ 9 ఛానల్ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అది మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది విద్య అనేది చాలా గొప్ప వ్యవహారం. ఈరోజు విద్య లేక, చదువుకోలేక, ఆ చదువు లేని కారణంగా ఈరోజు డ్రగ్గిస్టులుగా, అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా నక్సలైట్స్గా, ఉగ్రవాదులుగా, మరి చదువుకోని కారణంగానే ఈ రకరకాల అసమానతలు ఏర్పడి మరి ఉన్నటువంటి ప్రజలు రకరకాల, మరి ఉన్నటువంటి విద్యార్థులు రకరకాల తప్పుదారులు నడవడం అని జరుగుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా సరే, మా ప్రభుత్వమైనా సరే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమైనా సరే, విద్య విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక సమతూలంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ప్రజలు ఆర్థికంగా ఎదిగినప్పుడే విద్య అభివృద్ధి చెందుతుంది. మరి ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలు మన దగ్గర మరి తెలంగాణలో దాదాపుగా 29,500 ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 18,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే ప్రైవేటు దానికి దీటుగా క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మరి అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు ఈరోజు 11,500 ఉన్నాయి. మరి దాంట్లో 36 లక్షల మంది చదువుతున్నారు. మరి విద్య ఈరోజు 100కి 95% వరకు విద్య అనేది అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ అభివృద్ధి చెందుతాయి. మరి దీంట్లో జరుగుతున్నటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఏమైపోయిందంటే ఒక వ్యాపార దృక్పథంతో చూస్తున్నారు. ఈరోజు
మరి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ మరి అనేక సంఘటనలు జరిగినాయి ఇక్కడ ఫీజుల విషయంలో కానీ. మరి దీనిపై ప్రభుత్వం మా సీఎం గారు తప్పకుండా మరి వీటిపై పర్యవేక్షణ చేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏందనేది చూడడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు వరకు జితేంద్ర గారు, నేను అడిగింది ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వారి కింద అధికారులతోటి. చాలా దందా జరుగుతుందని ప్రైమ్ లైన్ సాక్ష్యాలతో పెట్టాం. టాస్క్ ఫోర్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు కాలేజీల మీద యాక్షన్ తీసుకోలేదు? ఈ శ్రీ చైతన్య జరుగుతున్న ఆగడాలను ప్రత్యక్షం చూపించాం. 230 కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది ఇన్కమ్ ట్యాక్స్ మాదాపూర్ హెడ్ ఆఫీస్లో. ఇంతవరకు ఒక సుమోటేగా కోర్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు ఒక పక్క సుపరిపాలన అందిస్తున్నామని చెప్తున్నారు. ఐ వెల్కమ్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వీళ్ళకి కార్పొరేట్ కాలేజీలకి మధ్య ప్రభుత్వానికి ఒక ఒప్పందం ఉంది, తద్వారా అనేది ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ప్రైమ్ లైన్ కథనాలు చేపట్టాక. దాన్ని కాదు అని చెప్పాలంటే మీ మించి యాక్షన్ ఉండాలి కదా అని అడుగుతున్నాను నేను. దానికి మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వము ఒకటే సమస్యలు కాదండి, అనేక సమస్యలు ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలలో రకరకాల సమస్యలతో ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రంలాగా అయిపోయింది. ఇప్పుడు నేడు ఉన్నటువంటి 18,500 కోట్ల ఆదాయం మరి అన్ని రకాలుగా చూడాలి దీంట్లో. కాబట్టి ఈనటువంటి అవినీతి పరుల చేపల్ని కంపల్సరీగా డెఫినెట్లీగా రేవంత్ రెడ్డి గారు విద్యా విషయంలో, అందుకే ఇప్పుడు ఇన్ని సమస్యలు యంగ్ ఇండియా, యంగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్య విషయంలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలనే ఉద్దేశం ఉందండి. లేకపోవడం అనేది లేదు. కానీ అటు ఇటు ఆలస్యం కావచ్చు, తప్పకుండా వారిని వేయడానికైతే తప్పకుండా ప్రయత్నం చేస్తారండి, అట్లేం లేదు. ఓకే, మళ్ళీ మీతో మాట్లాడతాను జితేంద్ర గారు. మల్లికార్జున గారు, సరే, పీసీఆర్ గారు ఒక్కసారి